ఇదంతా అరేబియన్ సీగా. జర్నీ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. అయిపోయి ఇట్లా కొట్టుకో దుబాయ్ వెళ్ళిపోవచ్చు. హబీబీ అనుకుంటా. That is the Arabian Sea. I'm done with Arabian Sea. I'm done with Indian Ocean కన్యాకుమారిలో. అండ్ ఇక్కడ ఒక్కటి ఉంది, బే ఆఫ్ బెంగాల్, విశాఖపట్నం. అది ఒక్కటి కొట్టేస్తే 2 సీలు ఒక ఓషన్ అయిపోతుంది అనమాట. అండ్ దర్ ఇస్ ద్వారకా. అరే బ్రీజా భాయ్, మేరీ వ్యూ పూరా ఖతం కర్ దే రా తు, హట్ జా. And yeah, finally we are in Dwaraka. Welcome to Dwaraka. Radhe Radhe, Jai Shri Krishna. Arre? వాడు లాగ్ చేస్తుండు. నిన్న బంకులో ఏమన్నాడు వాట్ ఇస్ ద ఇంటర్సెప్టర్? ఐ నో అబౌట్. అదే విను ఇంత నన్ను అన్యాయంగా ఎక్కించుకొని వచ్చావు సార్. అడి దీపు రోడ్డు ఇప్పుడు ఎవరు చేయాలి దీన్ని? సమ్ టైమ్స్ హ్యాపెన్. నీ అమ్మ జీతం టెంపుల్ పోవాలి. పెట్రోల్ బంక్ ప్లీజ్, ఒక్క పెట్రోల్ బంక్ దేవుడా, ఒక్క పెట్రోల్ బంక్. ఒక్క 2 నిమిషాలు ఇట్లుందా అనుకో, ఇంటర్సెప్టర్ పక్కా స్టార్ట్ అవుతుంది. పక్క 1.5 కిలోమీటర్స్ పోతుంది, గ్యారంటీ. రాసిస్తా. పెట్రోల్ బంక్ పోతుంది, రాసిస్తా. డబ్బిచ్చానా అది. యాక్చువల్లీ రుక్మిణీదేవికి ఆయన పేరేం పేరు? ఋషికేష్. దుర్యోధన ఋషి. నీ అమ్మ జీవితం తప్పు చెప్తాదో పెద్ద బాధ. गुड मॉर्निंग ऑल द वे फ्रॉम जैसलमेर. आज की प्लान है, वी नीड टू लीव फॉर द्वारका ఇక్కడ నుంచి 840 కిలోమీటర్స్. బట్ ద రోడ్స్ ఆర్ వరస్ట్. రాజస్థాన్ దాటినాక గుజరాత్ రోడ్స్ మరీ అంత లేవు. సో అవన్నీ కిందకి వెళ్ళినాక మాట్లాడుకుందాం. హాలత్ అయిపోతుంది భయ్యా. రన్ ఆఫ్ కచ్ స్కిప్ అయిపోయింది. రన్ ఆఫ్ కచ్లో సిచ్యువేషన్ బాగాలేదు. సో వీఆర్ లీవింగ్ ఫర్ ద్వారకా. సో వీఆర్ లివింగ్ ఫర్ ద్వారకా ఇక్కడ నుంచి 841 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టైం 8:18 అవుతుంది. ద్వారకా కొట్టాము లైక్ ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా కొడతాము. ఎందుకంటే యాజ్ యూ నో బాయ్స్ ప్లస్ నాకు కూడా ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. ఈ రోజుకి 12th డే ఇంటి నుంచి స్టార్ట్ అయింది. అమ్మ జీవితం అవ్వట్లేదు అసలు రాజస్థాన్ వేడికి. అండ్ యాజ్ వి ఎక్స్ప్లోర్ ద లాట్, చూడాలనుకున్నాను చూసినాము, కానీ రన్ ఆఫ్ కచ్ ఒకటి స్కిప్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ cyclone. So far so good. Almost 1 hour 10 minutes low. We have done 100 kilometers. Not bad. Chain loose and oil పోపిస్తున్నా. మంచి నీళ్ళు దొరికాయిరా. డాలో స్ప్రే బాటిల్ ఏమో అయిపోయినాయి. डालो भाई, गार्ड में दम नको करो, 2 मिनट रुको. हम 699 किलोमीटर्स तो द्वारका. బేసిక్గా నాకు 11 చూపించింది నైట్, 11:20 11:40 చూపించింది. కానీ 11:06 కానీ ఇందులో మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. మ్యాక్సిమం ద్వారకా రోజు రావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా 700 ఉంది. నా బండి సౌండ్ వస్తుంది బ్రేక్, అదేందో చూపించాలి. సో లెట్ మీ షో. అదేందో అర్థమవుతుంది. గుజరాత్లో 96, ఇక్కడ 110. సో హ్యూజ్ డిఫరెన్స్. బైక్ హోల్తో థ్యాంక్ఫుల్. 218 డివైడెడ్ బై 9.6 కొట్టుకొని మైలేజ్ వచ్చేస్తుంది. మొత్తం ఇప్పటిదాకా తిరిగింది 3222 కిలోమీటర్స్. నైస్. ఇంటికి వెళ్ళిపోతుంది నాకు. హోమ్ సిక్ స్టార్ట్ అయింది. ఈరోజు డే 11, డే 12 అనుకుంటా. దిస్ ఇస్ ద లాంగెస్ట్ ట్రిప్. అంటే ఇన్ని రోజులకి ఇన్ని తక్కువ కిలోమీటర్స్. इधर नहीं आता क्या? नाइस. क्या नाम है आपका? अजीत सिंह. कहाँ से? रांची झारखंड. नाइस. रॉयल एनफील्ड. पीछे का ब्रेक आवाज आ रहा है और ब्रेक पकड़ रहा नहीं. రైట్ టైంలో బండ్లకి ఏమైనా అయితే ఎంత బాధ ఉంటుంది తెలుసా. లైక్ ప్రాపర్గా చెక్ చేసుకునే పోవాలి రైట్స్కి. అయితే ఇలాడుతుంది, ఇంకా నయం టైర్లకు పోలే. అది యాక్చువల్లీ లోపల బ్రేక్ షూస్ ఇంకా బ్రేక్ ఎయిర్ జమ అవుతుందంట. ఇంజెక్షన్ తీసుకొని దాంట్లో లిక్విడ్ తీసి దాంట్లో పుల్ చేసి దాన్ని ఫిల్ చేసిండు అనమాట. ఆ ఎయిర్ జమ అవుతుంది కాబట్టి బ్రేక్ పడట్లేదు.
బ్రేక్స్ కొంచెం రబ్ చేసి టైట్ చేసి పెట్టేస్తే ఐ థింక్ ఇట్ వర్క్స్. హైదరాబాద్ పోవాలి భయ్యా ఇంకా 4 daysలో. నాకు హోమ్ సిక్ వచ్చింది. బండికి ఏమైనా ప్రాబ్లం అయిందంటే ఇంకా పిచ్చిలేస్తుంది. సో ఫార్ సో గుడ్. హ్యూజ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ లెదర్ ఇది ఉంది కదా, ఇది కట్ అయిపోయిందంట బ్రేక్ ప్యాడ్స్ వల్ల, అందుకే సౌండ్ వస్తుంది. అండ్ ప్రాబ్లం అది సంగతి. అన్ఫార్చునేట్లీ ఆ వెనకాల ప్లేట్ వాళ్ళ దగ్గర లేదు, సో ఐ కుడెంట్ మేక్ ఇట్ హ్యాపెన్. అది నేను సీదా హైదరాబాద్ వెళ్ళాక వేయించుకుంటా. పని చేస్తుంది అంటే ఇప్పుడు, కానీ బ్రేక్ ప్యాడ్స్ జల్ది అరుగుతాయి, సో చూసి నడపాలి. ఇంకా ఇన్ కేస్ అహ్మదాబాద్ లేకపోతే గుజరాత్ సైడ్ వెళ్తే ప్లేట్ దొరికితే నేను ప్లేట్ వేయించుకుంటా. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 4,500 ఎంత ఉంది. ఆ ప్లేట్ వేసుకుంటే టెన్షన్ ఉండదు. సో లెట్స్ గో. రాజేష్ వాళ్ళు ఆల్మోస్ట్ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా కోసం ధాబాలో. ఈరోజు ద్వారకా కొడదాం అనుకుంటే ద్వారకా నీ టు రెస్ట్ సమ్వేర్. అండ్ యా లెట్స్ గో. మీ కొడుకులు ఉన్నారు మంచి నీట్గా ఏసీ రెస్టారెంట్లు ఉన్నారు. నేనే ఆడ ఇందాక చచ్చిన. బ్రేక్ అయితే పడుతుంది, సౌండ్ కూడా పోయింది, బట్ ఎంతైనా కేర్ఫుల్ ఉండాలి. ఇటు ఉండాను छोटा मोटा बात नहीं है, वो बड़ी बात है. సో నీడ్ టు బి కేర్ఫుల్. బాగా చైన్ స్ప్రే మొత్తం ఖరాబ్ చేసేసింది. ఇగో ఆల్ రైట్, టైమ్ ఇస్ లైక్ 12:30. ఇక్కడ నుంచి ద్వారకా 700 kilometers. బట్ ప్రభాత్ గాడు ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళిపోతుండే వాళ్ళ ఇంటికి. సో మా డివియేషన్ వేరే, వాడి డివియేషన్ వేరే. వాడికి ఇక్కడే బాయ్. వాడు ఆల్మోస్ట్ మాతోని 8 days నుంచి ఉన్నాడు. ఇప్పుడు నాకు హోమ్ సిక్ స్టార్ట్ అయిపోయింది, ఇంటికి పోవాలనిపిస్తుంది. సో ఏం చేస్తామంటే ద్వారకా సోమనాథ్ కంప్లీట్ చేసేసుకొని విల్ హెడ్ బ్యాక్ టు హోమ్. నా వాయిస్ కూడా పోయింది వాటర్ చేంజ్ వల్ల. हालत ख़राब है भाई मेरा और मेरा गाड़ी का. हालत टाइट है भाई, हालत टाइट है. బట్ యా యాజ్ ఆల్వేస్ సో ఫార్ సో గుడ్. అసలు ఇదేందో అర్థమైతే లేదు. లాస్ట్ డేస్ వచ్చినాయి. ఇంకా ఒక 4-5 daysలో ఇంటికి వచ్చినామంటే ఫస్ట్ నేను అలసిపోయినా, రాజేష్ గారు అలసిపోయిండు, అందరికీ అయిపోయింది. ఇంకా ఉన్న రోజులని లగ్జరీ ఉన్నాము. ఇంటికి వెళ్దాము అనుకునే టైంకి షురూ అయిపోయింది. ఫస్ట్ మాకైంది, తర్వాత బండ్లకు అయింది. రాజేష్ గారి బండి టైర్ పోయింది, ప్రభాత్ గాంధీ లైట్లు పోయినాయి, హార్న్ పోయింది, మళ్ళీ నా బండి బ్రేక్ ప్యాడ్లు పోయినాయి. సరే కష్టాలు పడి ఈ బండ్లు చేయించినా కూడా మేము కూడా ఇంకా గట్టిగా ప్రిపేర్ అయినాము. సరే ఇంకా 2,700 కొట్టేసామని ప్రిపేర్ అయినాము. రెస్టారెంట్ స్టార్ట్ అయితే నేను ప్రభాత్ గారు వెళ్ళిపోయినాము. రాజేష్ గారి బండి స్టార్ట్ అవుతలేదు అంట. వాడు కాల్ చేసి నవ్వుకుంటా, నా బండి స్టార్ట్ అవుతలేదు రా అంట. స్టార్ట్ అయ్యేటప్పుడే నీ అమ్మ జీవితం ఎండలో నడుపుకుంటూ పోతున్నాం. సరే ఎక్కినాం కదా, పద కొట్టుకుంటూ వెళ్ళిపోదాం, మీకు ఆగేది లేదు ఒక 200 kilometers దాకా అనుకుంటే, వాడు మెల్లగా ఫోన్ చేసి నా బండి స్టార్ట్ అవుతలేదు దా అవ్వట్లే. అయిపోయింది స్టార్ట్. ద్వారకా సోమనాథ్ చూసి ఐ గెట్ బ్యాక్ టు హోమ్. కవర్లో నా వల్ల బస్ కథం. లంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 2 hours వీ హ్యావ్ డన్ 140-150 అనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ నాట్ బ్యాడ్. 120 minutes 150 kilometers విత్ హిమాలయన్స్. బాగా నడిపించారు బాయ్స్. ఎగిరిండాడు, ఇది కూడా ఎగిరిండు. పక్కకి తీసుకోరా, మనది కాదు రోడ్డు. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై ఫర్ ప్రభాత్. బాయ్ రా ప్రభాత్, టేక్ కేర్, జాగ్రత్తల్లో చూసి డ్రైవ్ సేఫ్. వెళ్దాం కాదు, మేము కూడా వెళ్తాం. మాది 560 మనది. బార్డర్ ఇది రాజస్థాన్ బార్డర్ అండ్ ఇది గుజరాత్ బార్డర్. ఇప్పటిదాకా రాజస్థాన్ రోడ్స్ అమేజింగ్ అంటే అమేజింగ్. ఆల్ ఓవర్ రాజస్థాన్, లైక్ ఉదయ్పూర్, జోధ్పూర్, జైపూర్, జైసల్మేర్, ఈ రోడ్స్ అన్నీ క్రేజీ ఉన్నాయి. కమింగ్ టు ద గుజరాత్, ఇక నాకు ఈ రోడ్స్ తెలీదు, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి గుజరాత్ని. లైక్ ద్వారకా, సోమనాథ్, ఇవన్నీ చూడాలి ఇక్కడ రోడ్స్ ఎట్లుంటాయో. దుప్పి యాక్చువల్లీ మేము ఈ రోడ్లో పాస్ అవుతుంటే వి సా వన్ డియర్, రెయిన్డియర్. తెలుగులో దుప్పి అంటారంట. దుప్పి రాజేష్కి బాగా తెలుసు, మనకు తెలియదు. ఇక్కడే ఉండే అగో, దార్ ఇట్ ఈస్. వెల్కమ్ టు గుజరాత్. అరే 2 ఉన్నాయి, 2. అయ్యో ఒకటి ఇక్కడ పోయింది, ఒక 2 ఏంది దీని అమ్మ, ఫ్యామిలీ ఉన్నాయి, ఇవి 4-5 ఉన్నాయి. ఓగో సీ. వెల్కమ్ టు గుజరాత్. లాయన్స్ ఒక్కటి కనిపించలేవు అంతే. క్రేజీ ఎక్స్పీరియన్స్. విలేజ్లో
అంటే అంతా అడుగున్నట్టుంది, అవి ఇక్కడ దాకా వచ్చినాయి తినుకుంటా ట్యాంక్ ఫుల్ కడదు బస్సే 10.38 లీటర్స్ పట్టింది, 1,008 రూపీస్ బస్సే. అండ్ యా లెట్స్ గో, లెట్స్ హ్యావ్ ద లంచ్ ఫస్ట్. లంచ్ ఎట్ వాట్ 4:20 4:16కి లంచ్ అవుతుంది మాది. అసలు ఇక్కడ ఫుడ్ ఉందో లేదో ఫస్ట్ అది కనుక్కోవాలి. హోటల్ అయితే బాగానే పెద్ద ఉంది. खाने को क्या? खाने को सर पाव भाजी मिलेगा, डोसा मिलेगा, बस बाकी सैंडविच फिंगर है, राइस वाइस कुछ भी नहीं है, राइस तवा पुलाव मिलेगा, थाली. Right time is like 5:34. Dwarka is like 438 kilometers, 8 hours 18 minutes చూపిస్తుంది. రాత్రి 2 కంట రీచ్. స్టాప్స్ ఏం లేవు, థ్యాంక్ఫుల్స్ ఉన్నాయి కదా, స్టాప్స్ ఏం లేవు, థ్యాంక్ఫుల్ ఉంది. మారు కొట్టాల్సింది ఇంకా. రాజేష్ కోసం వెయిట్ చేయాలి. టైమ్ ఈస్ లైక్ 7:16 అండ్ వీ హ్యావ్ డన్ 140 kilometers నాన్ స్టాప్ అస్సలు ఆగకుండా. వెయిట్ 540 అనుకుంటా, 540 to 720 ఇంకా అప్రాక్స్ అటు ఇటు. ఐఫోన్ ఛార్జింగ్ ఫుల్ ఎక్కింది, 72% డన్. దిస్ ఇస్ హియర్. కాఫీ కానీ టీ కానీ తాగుతాం. అయితే ఇటు పోతే కచ్చు 170, రన్ ఆఫ్ కచ్ 170. ఇట్లా పోతే ద్వారకా 300. ఖర్చు దగ్గర ఉందిగా కానీ కచ్చు లేదు కదా సిచ్యువేషన్, అదిదా మ్యాటర్. ఇంకా బా ఇట్లా పడి పోతూనే ఉండాలి. ద్వారకా 308 kilometers టు గో. ఎక్కిచ్చేస్తా అని దిగదు, తగులుతుంది. విని పోతుంది, విని హిమాలయన్ ఆ బొక్క వాడితే తగులుతుండే, నాకు తగలదా, ఆరామ్సే తగులుతుంది. అయిపోయింది, వచ్చేసింది ఇంకా. 300 kilometer కొట్టేసాం శ్రీమాన్, క్యా బడి బాత్ హై. లెట్స్ గో. ఇంకొక 20 కొడితే ఆల్మోస్ట్ 600 kilometers కొట్టినట్టు. పొద్దున 8 నుంచి మళ్ళీ 8 దాకా అంతే. వా, సో ఫార్ సో గుడ్. 12 hours వీ హ్యావ్ డన్ 600 kilometers. నాట్ బ్యాడ్ మ్యాన్. జస్ట్ క్యాలిక్యులేట్, ఓకే, ఈవెన్ హిమాలయన్ విత్ మీ. జస్ట్ క్యాలిక్యులేట్, ఇవన్నీ మన లైట్లో ఇచ్చి పడేస్తాయి. మేబీ ద్వారకా కొట్టేస్తే మేము రాత్రి కల్లా. ఎందుకంటే 250 అంత పెద్ద ఫిగరింగ్ కాదు 250. బట్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆగిపోతాం, లేకపోతే ద్వారకా కొట్టేస్తాం. ఈడ పడుకోవాల్సిందే, ద్వారకాలో పడుకోవాల్సిందే. బట్ ఏంటంటే టైం పీరియడ్ పెరుగుతుంది. మేబీ ద్వారకా వెళ్ళడానికి 12, 1, 2 కూడా కావచ్చు మార్నింగ్. సో అంత స్ట్రెస్ అనిపిస్తే వీటి టేక్ సమ్వేర్ రూమ్, ఎక్కడన్నా రూమ్ తీసుకొని ఉంటాం, ఎందుకంటే ఎక్కడైనా పడుకోవాల్సిందే. సో లెట్స్ సీ. ఆల్ రైట్, 9:10 అండ్ వీ గాట్ ద రూమ్ నియర్ ద్వారకా అంటే ద్వారకా ఇక్కడ నుంచి ఇంకా 220 ఉంది. మోర్బే సిటీలో ద ఫన్ ఇంపీరియల్ అంట. డైరెక్ట్ వచ్చి రూమ్ తీసుకుని ఉండే. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఎట్లుంటుంది అంటే నిద్ర వస్తుంటుంది, ఇరిటేట్ పాట ఉంటుంది. రూమ్ దొరికిందంటే కళ్ళకి అద్దుకొని తీసుకోబోదు అవుతుంది. ఆ సేమ్ ద ఫుడ్ దొరికినట్టే. ఇప్పుడు వెళ్ళి పడుకొని పొద్దున ద్వారకా స్టార్ట్ అయిపోవాలి ఎర్లీ ఇన్ ద మార్నింగ్. Good morning boys. welcome to Gujarat, Rajasthan. Day 9, 10, 11, 12 illappa inga para days madre. I forgot the days, you know. But ee rojki nenu inti nunchi start ay 12th day ayindi, 13th day ayindi. This is my longest anamata. malanki inta kuda telivileda banlu naida itla potaru poralani. సో అట్లా అన్నమాట. రాజేష్ బండి మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు, మళ్ళీ డక్కా కొట్టాల్సిందే. ఇటు స్టార్ట్ విత్ డక్కా వన్స్ అగైన్. అది ఏం ప్రాబ్లం ఏమో నీ అమ్మ. ఇంకా బాగా ఇంకా ఒక్క 2 నిమిషాలు లెట్ ఇట్ బ్రీత్. ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు అనొద్దు. జస్ట్ అది ఒక 2 నిమిషాలు దాని ఊపిరి అది తీసుకున్నాక దాని తర్వాత మీరు వద్దన్నా దొరుకుతుంది. ఓకే. వైట్ బీస్ట్ కంప్లీటెడ్ 3,700 kilometers ఇంటి దగ్గర నుంచి. రాజేష్ కాల్ పెట్టకు. కాదు, నేను చూసుకుంటా, టెన్షన్ తీసుకోకు. అదిదా మ్యాటర్. డక్కా కొడుతూనే స్టార్ట్ అవుతుంది. చూపించుకుందామంటే దీని అమ్మ జీవితం టైం లేదు, చూపించుకోవాలి అని అలవాటు అయిపోయింది. 2 నిమిషాలు డక్కా కొడితే స్టార్ట్ అయిపోతుంది.
ఓకే ద్వారకా ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ గట్టిగా కొడితే 11 కల్లా ద్వారకాలో ఉండాలి. బట్ ద థింగ్ ఏంటంటే 11కి దర్శనం బంద్, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుందంట. ఇన్ కేస్ మేము వెళ్ళగానే మేము రూమ్ తీసుకొని స్నానం చేసి దర్శనం చేసుకుంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి. బట్ యాజ్ ఆల్వేస్ ఫ్యూల్ ఒకటి ఉంది మాకు, ఇంకా ఫ్యూల్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఉంది. సో 11 లోపు పోలేమనుకుంటున్నా. ఒకవేళ 11 లోపు పోయినా రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి 1 గంట పడుతుంది అటు ఇటు వేసుకుంటే. సో సాయంత్రమే దర్శనం అవుతుంది కాబట్టి విల్ ఎక్స్ప్లోర్ ద్వారకా టిల్ ఈవినింగ్. థ్యాంక్ఫుల్ 9.31 లీటర్స్ 900 రూపీస్ 96 ఉంది. ఇక్కడ నుంచి జామానగర్ 60 కిలోమీటర్స్ అంట. ఒకటే రూట్ జామానగర్ నుంచి ద్వారకా 140, గట్టిగా కొడితే అటు ఇటు 210 కిలోమీటర్స్ ఉంది ఇంకా రఫ్ వేసుకుంటే ద్వారకా. అండ్ ద టైమ్ ఈజ్ లైక్ వాట్ 8:12, 9:12, 10:12, 11:12. అచ్చా 11:12 కల్లా ద్వారకాలో దిగిపోవాలి బండి. జస్ట్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే టైమ్ ఇస్ లైక్ వాట్ 9:54, ఆల్మోస్ట్ 10 అవుతుంది. హోటల్ రెస్టారెంట్ ఉందా లేదా ఇంతకు ఫుడ్ ఎవరు కనిపిస్తాడు ఇక్కడ. చలో వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ 10:30, 11 అవుతుంది. నేను మర్చిపోయినా రాజేష్ గారి బండి స్టార్ట్ కాదు కదా, నేను స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ ఫోన్ చేసి దా స్టార్టింగ్ ప్రాబ్లం దా అంట. మళ్ళీ రాంగ్ రూట్లో పోతున్నా, రివర్స్ వెళ్ళిపోయినా. ఆల్రెడీ 1 కిలోమీటర్ దాటి ముందుకు వెళ్ళిపోయినా. రాజేశానికి ఫుల్ నిద్ర వస్తుందంట. రాజేష్ wake up పద 60 అయిపోయింది. ఇంకా ఇది లాస్ట్ రోడ్, ఇది దాటితే ఓషన్. సో ఇటు వెళ్తే వి గో డౌన్ గుజరాత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అక్కడ వెళ్తాం. అదే రైట్ వెళ్తే వి గో ఫర్ ద్వారకా. సో ఇక్కడ కనిపించేదాకా మొత్తం వాటరే. లెట్ మీ షో యూ వెయిట్ యాక్చువల్లీ. సో మనం ఎక్కడ ఉన్నాం, ఇదంతా అరేబియన్ సీగా. జర్నీ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. అయిపోయి ఇట్లా కొట్టుకో దుబాయ్ వెళ్ళిపోవచ్చు. హబీబీ అనుకుంటా. సో లెట్స్ గో. That is the Arabian Sea. I'm done with Arabian Sea. I'm done with Indian Ocean కన్యాకుమారిలో. అండ్ ఇక్కడ ఒక్కటి ఉంది బే ఆఫ్ బెంగాల్, విశాఖపట్నం. అది ఒక్కటి కొట్టేస్తే 2 సీలు ఒక ఓషన్ అయిపోతుంది అనమాట. అండ్ వెల్కమ్ టు ద్వారకా. బట్ వర్షం పడుతుంది ద్వారకాలో. వర్షం పడుతుంది. ఏరియా లేదు బట్ అక్కడ వర్షం పడుతుంది. ద వన్ థింగ్, మొన్ననే సైక్లోన్ ఇక్కడ నుంచి పోయింది. వెల్కమ్ టు ద్వారకా. రాధే జై శ్రీకృష్ణ. ఐ థింక్ వీ నీడ్ టు టేక్ లెట్స్ స్టాప్ హియర్. మోడీస్ ఎంత పెద్ద రేసాడు బ్యానరు. భాయ్ సాబ్ రుకో నా భాయ్ సాబ్. రూమ్ అయితే హోటల్ గోమతి, గోమతి రివర్ పక్కకే ఉంది. యాక్చువల్లీ అది టెంపుల్ పక్కకే, అందుకనే చూసుకుని ఉండే. అక్కడికి వెళ్ళి రూమ్ మాట్లాడాలి, దొరికేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్ కాబట్టి జనాలు ఎక్కువ లేరు. అండ్ వాట్ వీ నీడ్ టు టేక్ టికెట్ ఓ హియర్. టికెట్ ఏం లేదులే, ఏం అడగలేడు వాడు. అండ్ లుక్ ఎట్ దేర్ ఇస్ ద్వారకా. అరే బ్రీజా భాయ్ మేరీ వ్యూ పూరా ఖతం కర్ దే రా తూ, హట్ జా. And finally we are in Dwaraka. Welcome to Dwaraka. Radhe Jai Shri Krishna. ఇదంతా గోమతి రివర్ ఇదే. అండ్ దర్ ఇస్ అ హోటల్ గోమతి. వావ్, అయింది ఇంతమంది ఉన్నారు. నీ అమ్మ ఆఫ్ సీజన్ అనుకున్నా. వాసన్ ఓ షిట్, అక్కడ వెళ్ళాలి. రాధేశ్వరి ఊరిని అమ్మ ఏడు అసలు ఉండా. ఓఫ్, మిస్ అయిపోయాడు అనుకున్నా. టంగ్ స్లిప్ అయ్యి ఆఫ్ సీజన్ అన్నా కానీ 2 పేరు జనాలు. బుకింగ్ డన్ విత్ ద నేమ్ ఆఫ్ శ్రీమాన్. Finally 126 we are in Dwaraka and we got the room. Let me show you the crazy thing. Room view అయితే ఇచ్చి పడేసింది. There is the ocean completely. And ఇదొకటి కాదు, అసలు ఈ రూమ్ తీసుకుంది ఇది కాదు, ఇంకొక రీజన్ ఉంది. అండ్ ఇది కూడా క్రేజీ వ్యూ. ఈ వ్యూ భయ్యా, యూ కెన్ సీ టెంపుల్, మెయిన్ టెంపుల్ లిటరలీ. There is a temple. Radhe yeah, that's the crazy thing. చలో, ఐ నీడ్ టు బాత్. అండ్ ఒకసారి స్నానం అయిపోయాక వీ నీడ్ టు గో ఫర్ టెంపుల్. యాక్చువల్లీ 5కి బంద్ అంట. 5 దాకా వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద్వారకా. కొన్ని ప్లేసెస్ చూసుకొని అక్కడ నుంచి వీ నీడ్ టు గో ఫర్ టెంపుల్. అదే యాక్చువల్లీ టెంపుల్, ఇది మా హోటల్. అండ్ దర్ ఇస్ ద బీచ్.
ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద్వారకా. బేసిక్గా ఇది మ్యాప్. కృష్ణుని టెంపుల్ ద్వారకా, ఇది రుక్మిణి మాత టెంపుల్, అది శివరాజ్ బీచ్ అది వెళ్ళాలి, నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఇది వెళ్ళాలి. ఈ 3 కవర్ చేసుకోవాలి. అండ్ వీఆర్ స్కిప్పింగ్ దట్ బేతా ద్వారకా ఎందుకంటే అది దూరం అయిపోతుంది. రాజేష్ ఫస్ట్ నాగేశ్వర జ్యోతిర్లింగం పోదాం, ఆడికేని శివరాజ్ బీచ్ పోదాం. శివరాజ్ బీచ్ పోయి ఉంది ఇట్లా, శివరాజ్ బీచ్ పోయి మళ్ళీ ద్వారకా వచ్చేద్దాం. ద్వారకా వచ్చేసి రుక్మిణి మాత టెంపుల్ పోదాం, ఆడికేనే కృష్ణుని టెంపుల్. ఈ లాస్ట్కి ఇక్కడ ఉంది కదా సముద్రదేవుడి టెంపుల్ సన్ రైజ్ టైంకి, అది చూసుకుంటే ద్వారకా డన్. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బెడ్ ద్వారకా స్కిప్ చేసేస్తున్నాం, దానికి ఒకరోజు టైం పడుతుంది, లైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ట్రయాంగిల్ అయిపోతుంది. ఫస్ట్ జ్యోతిర్లింగం వెళ్ళిపోదాం పద. దట్స్ ద ప్లాన్. నియర్ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఎంత పెద్ద ఉన్నాడు చూడండి శివుడు. అమ్మా యాక్చువల్లీ ఇదొక జ్యోతిర్లింగం. హర హర మహాదేవ శంభో శంకర. సో ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం విచ్ లొకేటెడ్ ఇన్ ద్వారకా. అండ్ ఇది 10th జ్యోతిర్లింగం మన ఇండియాలో. విషయం అయితే 10 minutes అయిపోయింది. యాక్చువల్లీ చాలా ఫ్రీ ఉందన్నమాట, రన్నింగ్ పబ్లిక్ ఉంది. సో 10 నిమిషాలు అయిపోయింది దర్శనం. అండ్ శివరాజ బీచ్ ఎందుకంటే ఆ బీచ్లో వాటర్ అని బ్లూ ఉంటాయంట, ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది. వచ్చినాం పోకపోతేట్లుగా नहीं जा सकते क्या? क्यों? साइक्लोन की वजह से टूट गया और पानी भरा हुआ है. गाड़ी रख के पैदल भी नहीं जा सकते? थोड़ा उधर तक देख के आएंगे ना. देखने का సైక్లోన్ వల్ల క్లోజ్ అంట. దీనమ్మ జీవితం అన్నీ సైక్లోన్ గుడిపేసినాయి. హైదరాబాద్ సైడ్ తోడా దేకింగే పానీ, ఎందుకంటే అదేదో తెగిపోయి వాటర్ ముందు దాకా వచ్చినాయంట. నేను హైదరాబాద్కి వచ్చిన పోయి చొర్రా పంపి అంటే కూడా వెళ్ళాప్ప ఇంకా రిటర్న్ మారంగా అంటుండో, ఐ మీన్ రిటర్న్ వెళ్ళిపో అంటుండో. ఇంకా మాకు ఆప్షన్ లేదు, వీ నీడ్ టు గో బ్యాక్. అండ్ ఈ రోడ్ ఎక్కడ పోతుందో తెలియదు, జస్ట్ ఈ రోడ్లోకి తిప్పేస్తాను నేను అంతే. వీఆర్ ఇన్ ద్వారకా, మిడిల్ ఆఫ్ ది రోడ్. అది శివరాజ్ బీచ్ క్లోజ్ ఉందని చెప్పి బీచ్ జోస్లో బండి కొట్టుకుంటూ పోతే పెట్రోల్ అయిపోయింది. నేను పెట్రోల్ కూడా చూసుకోలేను నేను. అయిపోయింది. ఓకే ఆల్ రైట్ ఫైన్, ఐ నో వాట్ టు డూ, యు నో. అరే ఇంటర్సెప్టర్ ఇజ్జత్కి సవాల్. ఓకే 310 kilometers తిరిగింది, బొంగు ఉంటుంది దీంట్లో పెట్రోల్. అరే వాడు లాగ్ చేస్తుండు, నీ అమ్మ జీవితం. ఇప్పుడు మేము టెంపుల్కి పోవాలి, టెంపుల్ ఓపెన్ అయ్యి. నిన్న బంకులో ఏమన్నాడు వాట్ ఇస్ ద ఇంటర్సెప్టర్? ఐ నో అబౌట్. అదే విను ఇంత నన్ను అన్యాయంగా ఎక్కించుకొని వచ్చావు సార్ అటు దీపు రోడ్డు మీద. ఇప్పుడు ఎవరు చేయాలి దీన్ని? సమ్ టైమ్స్ హ్యాపెన్. నీ అమ్మ జీవితం టెంపుల్ పోవాలి. మై బైక్ యాక్చువల్లీ పైప్లో కొంచెం ఉంటుంది, దానికి గుంజాన అట్లీస్ట్ పెట్రోల్ బంక్ కొట్టడానికి ట్రై చేస్తా. ఇక్కడ పెట్రోల్ బంక్ ఏడుందో కూడా తెలియదు. వచ్చేటప్పుడు మొత్తం ప్లెయిన్ పెట్రోల్ బంక్ ప్లీజ్, ఒక్క పెట్రోల్ బంక్ దేవుడా, ఒక్క పెట్రోల్ బంక్. అరే బాగానే పోతుంది. అయిపోయింది, ఉన్నది కూడా గుంజపడేసిన. ఇంకేం లేదు, పెట్రోల్ బంక్ ఏడుందో అస్సలు తెలియదు. కొట్టు మ్యాప్స్లో పెట్రోల్ బంక్ ఏడుందో. ఇంకొద్దులే రిస్క్. ఏ అమ్మాయి ఎక్కిజాం. ఒక 2 నిమిషాలు ఇట్లుందా ఇంకో ఇంటర్సెప్టర్ పక్కా స్టార్ట్ అవుతుంది. పక్కా 1.5 kilometers పోతుంది, గ్యారంటీ రాసిస్తా. పెట్రోల్ బంక్ పోతుంది, రాసిస్తా. చెప్పు ఇంకా ఏం చేస్తా. ఉంటాడు కొడుకులు. ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు. ఓకే ఆల్ ది బెస్ట్. కూడా బెస్ట్ ఏంది. ఓకే లెట్స్ గో ఇంటర్సెప్టర్. పా చాలా అయిపోయింది. ఏం చెప్పినా పా ఆగురు పెట్రోల్ లేదు. వచ్చేసింది. అది అట్లుంటుంది ఇంటర్సెప్టర్. ఏం చెప్పినా గ్యారంటీ రాసిస్తా అన్నా, రాసి ఇచ్చేసిన. ఐ నో అబౌట్ మై బైక్, ఐ ట్రస్ట్ మై బైక్. అమ్మ భయ్యా ట్యాంక్ ఫుల్ కరో నిచ్చే గిరినా పూరా ట్యాంక్ ఫుల్. ఎట్లుంటుంది మనతోని దుబ్బిచ్చానా. అది ట్యాంక్ ఫుల్ కడతావు. ట్యాంక్ ఫుల్ 312 kilometers డన్. ట్యాంక్ ఫుల్ మొత్తం అయిపోయింది. ఇంకా 13 liters అయిపోయింది. 312 వచ్చింది 13 litersకి మారు. ఆల్మోస్ట్ 13.16 liters ఫర్ ద ఫస్ట్ టైం. 13.16 liters నింపుకున్నాను నేను నా బండ్లో. ఇప్పటిదాకా ఎప్పుడు నింపాలి. అమ్మా ఇప్పుడు మీరు డివైడ్ చేసుకోండి. 13.16 ఐ మీన్ ఎంత 314 డివైడెడ్ బై 13.16 అది మైలేజ్. యాక్చువల్లీ రుక్మిణీదేవికి
ఆయన పేరేం పేరు? ఋషికేష్. ఏ ఋషి, ఒక ఋషి. దుర్యోధ దుర్య దుర్య దుర్వ దుర్ కలిసి దుర్యోధన ఋషి. మీ అమ్మ జీవితం తప్పు చెప్తాదో పెద్ద బాధ. సో ఋషి దుర్వాస అని చెప్పి ఒక ఋషి రుక్మిణీదేవికి శాపం పెడతారనమాట, నువ్వెప్పుడు కృష్ణుడికి దూరం ఉండాలని చెప్పేసి. సో అందుకనే మెయిన్ టెంపుల్ నుంచి రుక్మిణీదేవి టెంపుల్ ఇక్కడ కడతారనమాట. ఇది 2500 ఓల్డ్ టెంపుల్ అనమాట. దిస్ ఇస్ లైక్ 7 kilometers ఫార్ అవే ఫ్రమ్ ద కృష్ణుడు మెయిన్ టెంపుల్ ద్వారకా నుంచి. సో అది దీని హిస్టరీ. వెళ్ళి దర్శనం చేసుకొని వీ నీడ్ టు స్టార్ట్ ఫర్ కృష్ణుడు టెంపుల్, ఎందుకంటే కిటయ్య ఇస్ కాలింగ్, వీ నీడ్ టు గో. ద్వారకా టెంపుల్లో ఫోన్స్ కెమెరాస్ ఏమీ అలౌ లేవు. సో మేము ఏం చేస్తున్నామంటే రూమ్కి వచ్చేసి కెమెరా, హెల్మెట్, ఫోన్స్ అన్నీ పెట్టేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. ఎందుకంటే కెమెరాస్, ఫోన్స్ యూస్ లేనప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం.